అంగన్వాడీలకు అండగా జనసేన సైనికులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మె 16వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా మండల కార్యాలయం ఐసీడీఎస్ ఆఫీస్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గ సమన్వయకర్త వబ్బిన సత్యనారాయణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మాట తప్పని మడం తిప్పనని ప్రచారం చేసే వైసీపీ పార్టీ అంగన్వాడీలందరినీ రోడ్లపై నిలబెట్టారని విమర్శించారు. వారి పోరాటానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు గంధవరపు సతీష్, కిరణ్, రుద్రనాయుడు, లోక్ సత్తా నాయకుడు కాండ్రేగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వచ్చిన అందరూ కూడా మా అక్క చెల్లెమ్మలు కూడా నాకు నమస్కారాలు. మేము ఈ 16 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఆకలి బాధలు వీళ్ళ యొక్క డిమాండ్స్ మన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వీళ్ళ రోడ్డు ఎక్కించి వీళ్ళ కుటుంబాల్ని ఆకలితో అలవడించినట్టు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. 16 రోజుల నుంచి మేము ఆల్రెడీ కొత్త హౌస్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అంగన్వాడీకి మద్దతుగా మేము తెలియజేయడం జరిగింది. తర్వాత ఎలకోట మండలం కూడా ఎండిఓకి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది అక్కడ మండలం వాళ్ళతో. అలాగే ఈరోజు ఎస్కోట జనసేన పార్టీ తరఫున వాళ్ళకి మద్దతుగా ఈరోజు రావడం జరిగింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు సొంత తల్లిని సొంత చెల్లెల్ని కూడా విడిచిపెట్టి మీరు ఆంధ్రలో ఉన్న అక్క చెల్లెమ్మలకి మీరు ఏం చూస్తారు? మీరు ఇంకా ఉన్నది 4.5 సంవత్సరాలు కాలం గడిపేశారు. ఇంకా ఉన్నది 3-4 నెలలు మాత్రం ఉంది. ఈ 3-4 నెలలు కూడా ఈ యొక్క ఆడపడుచులకి మీరు తెలంగాణ కన్నా వీళ్ళకి శాలరీ ఎక్కువ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి మాట తప్పారు. మాట్లాడితే మేము మాట తప్పం మడం తప్పం అన్న మాటల వరకే తప్ప ఈ ప్రజల కోసం ఈ యొక్క ఆడపడుచుల కోసం మీరు చిన్నది కూడా కైకరించకుండా మీరు ఇలా మొండు వైఖరితో ఉండడం మేము చాలా ఖండిస్తున్నాం. ఇదే విధంగా చేసినట్లయితే మీ అందరం కూడా రోడ్డు ఎక్కి వీళ్ళ కోసం మేము నిరసన తెలియజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై జనసేన, జై అంగన్వాడీ టీచర్లు. ఈ రోజు 16 రోజులుగా మా అంగన్వాడీ సమ్మె చేస్తున్నాం. కానీ మాకు కనీస వేతనం 26,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా. దాన్ని పట్టించుకోకుండా మిగతావన్నీ మనకి ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ ప్రధానమైన డిమాండ్ మనం పట్టించుకోవడం లేదు. తర్వాత మనకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అనేది అమలు చేయాలని ఇచ్చారు. అది కూడా పక్కన పెట్టారు. ప్రధానమైన డిమాండ్లు కాకుండా మిగతావేవి ఇస్తున్నామని చెప్తున్నారు. అవి ఏ ప్రభుత్వం వచ్చినా ఎలా వచ్చినా వస్తాయి. కాబట్టి ఆ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు పనికి తగ్గ వేతనం ఇమ్మని 26,000 కూడా ప్రకటించమని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం.